ఇండియాలో ఉమెన్ బ్రెయిన్ వాషింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడానికి నాకు జరిగిన కొన్ని ఎక్స్‌పీరియన్స్ నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఒకసారి మా మదర్‌తో కలిసి ఎవరో తెలియని ఒక ర్యాండమ్ ఆంటీ ఇంటికి వెళ్ళాను. ఆమె తన లైఫ్ గురించి చెప్పడం మొదలెట్టింది. ఆమె లైఫ్ అంతా హస్బెండ్, అత్త, ఆడపడుచులు అందరికీ నోరు మెదపకుండా ఎలా సర్వీస్ చేయాల్సొచ్చిందో, ఇంటికి వచ్చే పోయే రిలేటివ్స్ అందరికీ తన హెల్త్ బాగుండకపోయినా ఎలా వండి పెట్టాల్సి వచ్చింది, తన ఓన్ బ్రదర్ మ్యారేజ్‌కి వెళ్ళాలంటే ఎంతమంది పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది, తన ముగ్గురు కూతుళ్ళకి మ్యారేజెస్ చేసినప్పుడు గ్రూమ్ సైడ్ వాళ్ళు ప్రాపర్ మర్యాదలు చేయలేదు అంటూ ఎన్ని రకాలుగా ట్రబుల్ పెట్టారో, వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ అత్తవారింట్లో ఎన్ని రకాలుగా కష్టాలు పడుతున్నారు చెప్పుకుంటూ వచ్చింది. అలా ఎన్నో మాట్లాడుతూ ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉంటున్నారు అన్న టాపిక్ స్టార్ట్ చేసి, ఈ రోజుల్లో ఆడపిల్లలు మరీ బరితెగించిపోయారు. మ్యాట్రిమోనీ సైట్స్లో సిగ్గు లేకుండా వాళ్ళే సొంతంగా ప్రొఫైల్స్ హస్బెండ్ కావాలని పెట్టుకుంటున్నారు. ముందు అబ్బాయితో మాట్లాడాలి, ఫ్యామిలీ అక్కర్లేదంటున్నారు, ఎవరూ లేకుండా సపరేట్గా ఉండాలంటున్నారు అని క్రిటిసైజ్ చేస్తూ పోయింది. అది వింటుంటే నాకు షాక్ అనిపించింది. ఇప్పుడే కదా ఇన్ని స్ట్రగుల్స్, ఇన్ని సఫరింగ్స్ చెప్పింది. పెళ్ళి, పిల్లలు ప్రయారిటీ ఇవ్వడం వల్లే మనం పడిన కష్టాలు చూసి నెక్స్ట్ జనరేషన్ బెటర్ లైఫ్ కోసం ట్రై చేస్తుంది అన్న ఆలోచన కూడా ఆమెకి రాలేదు. అంతగా బ్రెయిన్ వాషింగ్ ఎలా జరుగుతుందో అర్థం కాలేదు. అంతటితో ఆగకుండా నాకు కూడా క్లాస్ పీకడం మొదలెట్టింది. నీ ఏజ్ ఎంత, ఇంకా పెళ్లి చేసుకోకుండా అమెరికా వీసా కోసం ఎందుకు ట్రై చేస్తున్నావు అని. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కొన్ని చూశాక ఇలాంటి మైండ్ సెట్ ఉన్న సొసైటీతో డీల్ చేయడానికి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక యూఎస్ వీసా రిజెక్ట్ అయినా మళ్ళీ ట్రై చేసి అమెరికా పారిపోయి వచ్చాను.